ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ సమయంలో మొట్టమొదటగా ఈ మదర్స్ డే సందర్భంగా తల్లులైన ప్రతి వారికి కూడా నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే మరి ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి ఆల్రెడీ చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారనుకుంటూ ఉన్నా. 24 సంవత్సరాలు దేవుడి పరిచయాన్ని దీవించి 25లో ప్రవేశపెట్టారు. మరి ఈ యొక్క మొదటి మాసం మొదటి వారంలో 25లో మొదటి వారంలో దేవుడు చేస్తున్న ప్రతి మేలు బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి ఈ ప్రార్థనలో, ఈ సంతోషములో, ఈ వార్షికోత్సవం అంతటిలో మీరు ప్రభుని స్తుతించండి. మరి 2025 మే 7వ తారీఖున 25 సిల్వర్ జూబ్లీ యానివర్సరీ కొరకు ప్లాన్ చేస్తున్నాం. ప్రార్థనలో మన ముందు కొనసాగుదాం. ఈ రోజున దేవుని వాక్యాన్ని వినే ముందు చిన్న ప్రార్థన. తండ్రి, నీ మహోన్నత నామాన్ని బట్టి నిన్ను గణపరుస్తూ, అయ్యా 24 సంవత్సరాలు ఈ పరిచయను దీవించారు. అయ్యా దీవిస్తూనే ఉన్నారు. మీరు చేస్తున్న ప్రతి మంచి కార్యాన్ని బట్టి వందనాలు. ఇదిగో నా తండ్రి, మరి ప్రత్యేకంగా ఈ సమయమందు నా ప్రభువ, నీ ప్రియబిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరిని పేరు పైన మీరు దీవిస్తూ ఉన్నారు. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నారు. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో నేను కొద్దిమంది మా ప్రియబిడ్డలు ఆయా స్థలాల్లో ఉన్నవారు, వారి కొరకు నాయన అయ్యా మేము ప్రార్థిస్తూ ఉండగా వారి పక్షంగా మీ గొప్ప కార్యాలు జరిగించి మీరు మహిమను పొందండి. ఈ పరిచయంలో ఈ సంతోషంలో పాలుభాగస్తులైన వీరందరినీ కూడా దర్శించి మహిమను పొందమని నాయన మాతో మాట్లాడమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యములో నుండి మరి తక్కువ సమయం చెబుతూ ఉన్నాను కనుక మీకు రిఫరెన్స్ చెబుతూ ఉన్నప్పుడు మీరు వీలైనప్పుడు బైబిల్ మీరు తీసుకొని చదువుకోనండి. న్యాయాధిపతి పుస్తకంలో నుండి 3 పేర్లను మీ ముందు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నా. మరి ఎందుకంటే గత దినాల్లో కొంతమంది దేవుని యొక్క సన్నిధిలో వారు ఎదుర్కొంటున్న శ్రమను బట్టి వారి యొక్క అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ అవిశ్వాస పరిస్థితులు బట్టి నేను దేవుడిని స్తుతిస్తూ ఉండగా ఈ 3 మాటలు దేవుడు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకటి, న్యాయాధిపతుల పుస్తకం 2వ అధ్యాయము 5వ వచనములో బోకీము అనే పేరు వ్రాయబడుతున్నది. బోకీము అనగా ఏడ్పు అని అర్థం. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అక్కడ వారు బహుగా ఎలుగెత్తి ఏడ్చిరి అని వ్రాయబడుతున్నది. వారు ఏడవటానికి కారణం ఏమిటి అని మనం పైన 2వ వచనాన్ని చదివితే, 3వ వచనములో 2వ వచనములో చదివితే వారు దేవుని యొక్క మాట వినక మరి అన్య దేవతల యొక్క బలిపీఠాలను విరగగొట్టక వారు ఉన్నారు కనుక ఇశ్రాయేలీలు అందును బట్టి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చి వారి శత్రువులకి దేవుడు వీరిని అప్పగిస్తాడు ఇశ్రాయేలీలు. అందుకని ఆ ఇశ్రాయేలీలు ఎప్పుడైతే శత్రువులకి అప్పగించబడ్డారో వారు పెట్టే కష్టాలను బట్టి ఆ కష్టాలను తట్టుకోలేక వారు ఏడవటం ప్రారంభించారు. అందుకనే ఆ స్థలానికి బోకీము అని పేరు వచ్చేది. మొదటి వచనంలో చదివితే దేవుని యొక్క దూత వారిని గిల్గాలు నుండి బోకీమునకు నడిపించినట్లుగా చదువుతాం. గిల్గాలు అనగా దుర్లింపబడుట, అవమానము దొర్లింపబడుట, దాటిపోవుట అని అర్థాలు ఉన్నాయి. అనగా ఐగుప్తు దేశంలో నుండి వారిని దాటి తీసుకొచ్చాడు. అలాగే వారి అవమానాన్ని అక్కడ దొర్లించి వారిని రక్షణలోకి, సంతోషకరమైన వాగ్దాన దేశంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు వారు ఇంకా దేవుని సంతోషపరచాలి, దేవుని వెంబడించాలి. కానీ వారేం చేశారు? అన్యుల యొక్క బలిపీఠాలను వారు స్థిరపరిచారు. శత్రువులను నిర్మూలన చేయక శత్రువులను వారితోనే ఉంచుకున్నారు. అందుకని 3వ వచనంలో అంటున్నాడు, మీరు ఏ యొక్క శత్రువులను అయితే ఉంచారో, ఏ యొక్క బలిపీఠాలను అయితే మీరు విరగొట్టలేదో అవన్నీ కూడా మీకు శూలాలుగా, మీకు ఉరిగా ఉండును అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం మందు దేవుని సంగమా, దేవుడు నిన్ను నన్ను కూడా పాపం నుండి బయటకు తీసుకొచ్చాడు. మనకు రక్షణ అనుగ్రహించాడు. మనకి నిత్య జీవాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అయితే ఈ యొక్క నిత్య జీవం దగ్గరికి మనం వెళ్తూ ఉన్నాం. దేవుని యొక్క రాజ్యం వైపు మనం పరిగెడుతూ ఉన్నాం. అయితే మనలో కూడా దేవుడు మన ఎదుటి కూడా శత్రువులు ఉంచాడు.
మరి అపవాది అనే శత్రువు మన జీవితంలో ఆయా రీతిలుగా నివాసం కలిగి ఉంటాడు. మన మధ్యలో ఆయా రీతిలుగా మనల్ని గర్వానికి గురి చేస్తూ ఉంటాడు, అబద్ధాలకు గురి చేస్తూ ఉంటాడు, మోసాలకు గురి చేస్తూ ఉంటాడు. కనుక ఇవన్నీ కూడా మనలో ఉన్న శత్రువులు, మన ఎదుట ఉన్న శత్రువులు. మరి వీటిని మనం విరగొట్టాలి, వీటిని మనం విడిచిపెట్టాలి. ఈ శత్రువులు కనుక మనం విడిచిపెట్టలేదనుకోండి, అవి మనకు ఉరిగా ఉంటాయి అంట. అందుకనే ఒక గర్వం అనే శత్రువు ఉన్నదనుకో నీలో, ఆ గర్వాన్ని విరగొట్టకపోతే ఆ గర్వం నిన్ను ఏం చేస్తే నాశనానికి తీసుకెళ్ళద్దు. సామెతల్లో సొలొమోను అదే అంటాడు కదా, ఆ నాశనానికి ముందు గర్వము నడుచును అని. కాబట్టి మన యొక్క శత్రువులని మనం విరగొట్టాలి, వాళ్ళని మన జీవితంలో నుండి తీసివేసుకోవాలి. అనగా దేవుని ఎదుట మన ప్రతి అవిధేయత, శరీర సంబంధమైన క్రియలను మనం ఒప్పుకొని పశ్చాత్తాపడి మన విశ్వాసంతో ముందు కొనసాగినప్పుడు మన దేవుడు దీవిస్తాడు. అందుకనే ఆ శత్రువుని సంహరించాలంటే అందుకొరకు మన దేవుని సన్నిధిలో మనం ఏడ్చే వారంగా ఉండాలి. ఎస్తేరు 4వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడుతున్నది, మరి యూదులందరూ ఒక్క దినమే సంహరించబడాలని వారందరికీ కూడా శాసనము వచ్చినప్పుడు వారందరూ కూడా మహా దుఃఖముతోనూ ఏడుపుతోనూ రోదనముతోనూ వారు ఎలుగెత్తి దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నారంట. వాళ్ళు రోధిస్తూ ఉన్నారు దేవుని దగ్గర. ఎందుకు? వారి శత్రువు మీద వారికి విజయం కావాలని, వారి శత్రువు ఓడిపోవాలని. అలాగే మన శత్రువును ఓడించడానికి మనం ఏడవాలి, కానీ మన శత్రువు చేతిలో పడి మనం ఎప్పుడు కూడా ఏడ్చే వారంగా ఉండకూడదు. కనుక మొదటిది ఏడ్పు, బోకేము అని ఇక్కడ వ్రాయబడుతుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే దేవునికి విధేయులంగా ఆయన మాట వింటామో అప్పుడు దేవుడు మన ఏడ్పుని దుఃఖంగా సంతోషంగా మారుస్తాడు. రెండవది, మొదటి అధ్యాయం న్యాయాధిపతులు 1వ అధ్యాయం 17వ వచనములో అక్కడ మరి ఒక పేరు వ్రాయబడుతుంది. ఆ పేరు ఏంటంటే హోర్మా అని వ్రాయబడుతుంది. హోర్మా అనగా నిర్మూలము అని అర్థం. ఈ మాట మనం సంఖ్యాకాండం 21వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చదువుతాం. అక్కడ ఇక్కడ కూడా ఇశ్రాయేలీలు వారి శత్రువులైనటువంటి వారిని వారు జయించారు. వారి శత్రువుల మీద వారికి విజయం కలిసింది. ఆ విజయం రావడానికి కారణం ఏంటంటే, ఈ 1వ అధ్యాయం 17వ వచనంలో యోధా వంశస్థులు వారి యొక్క సహోదరులైన సిమ్యోను గోత్రంతో కలిసి వెళ్ళారంట. ఎక్కడ? యుద్ధం చేయటానికి. అనగా మనం ఎప్పుడైతే కలిసి ముందుకు వెళ్తామో దేవుడు అద్భుతాలు చేస్తారు. అందుకనే ఉంది, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉన్నదని 133వ కీర్తనలో మనం చదువుకుంటాం. అనగా యూనిటీ ఉన్న చోట విజయం అనేది ఉన్నది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆ మోషేతో అహరోను కలిసి వెళ్ళాడు కనుక ఐగుప్తు దేశంలో ఐగుప్తీల యొక్క దేవతల మీద వారు విజయాన్ని పొందుకోగలిగారు, వారు కలిసి ఉండటం ద్వారా. అలాగే మిర్యాము వారి ప్రజలతో కలిసి నిర్గమాకాండ 15వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుతా దేవుని ఆరాధిస్తూ ఉన్నది. మరి అదే మిర్యాము, అదే అహరోను ఈ మోషేకి తిరుగుబాటు చేశారు మోషే మీద. అప్పుడు మిర్యాము కుష్ఠరోగాన్ని పొందుకుంది. అలాగే అహరోను కూడా భయపడ్డాడు. అందుకని నా ప్రభు అంటూ ఉన్నాడు మోషేని. అనగా తిరుగుబాటు చేస్తే అంటే యూనిటీ లేకపోతే అపజయం ఉన్నది, శాపం ఉన్నది, ఇబ్బందులు ఉన్నాయి. అదే యూనిటీ ఉంటే ఆశీర్వాదం ఉన్నది. కనుక వీరేం చేశారంటే కలిసి యుద్ధానికి వెళ్ళారు కనుక వారు విజయాన్ని పొందుకున్నారు. అందుకనే ప్రభు అంటూ ఉన్నారు కదా, ఎక్కడ 2-3 నా నామమును ఏకీభవించుదురు. మత్తయి సువార్త 18లో మనం చదువుకుంటాం. మనం ఏకీభవించి ప్రార్థించడం ద్వారా ఆశీర్వాదం. మరి కుటుంబములు, భార్య భర్తలు, అలాగే తల్లిదండ్రులు, బిడ్డలు, అలాగే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అత్త కోడళ్ళు, మామల్లులు ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వాదం అనేది ఇస్తాడు. కలిసి మనం ప్రార్థన చేయాలి, కలిసి మనం పనిచేసుకోవాలి, కలిసి మన ప్రయాణాన్ని కొనసాగించాలి. అప్పుడు మనం అద్భుతాలు చూడగలుగుతాం. అప్పుడు మన శత్రువుని మనం నిర్మూలన చేయగలుగుతాం. అదే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అంటే యూనిటీ ద్వారా శత్రువుని నిర్మూలన చేయొచ్చు. ఇక మూడవదిగా 15వ అధ్యాయము న్యాయాధిపతులు 17వ వచనం 19వ వచనం న్యాయాధిపతులు 15-19లో అక్కడ ఏన్హక్కోరే అనే స్థలం రాయబడింది. అనగా పిలిచిన వాని ఓట అని వ్రాయబడింది. ఇక్కడ సంసోను యుద్ధం చేశాడు, ఆ శత్రువుల మీద విజయాన్ని ఇచ్చి ఇశ్రాయేలుకి రక్షణ దయచేశాడు. అలా రక్షణ దయచేసిన ఆ సంసోను ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు.
ఆయన అంటూ ఉన్నాడు, ఇప్పుడు ఇంత రక్షణ ఇచ్చిన నీవు ఇప్పుడు నేను చనిపోవాలా, మళ్ళీ ఈ ఫిలిష్తీయుల చేతిలో ఈ యొక్క సున్నతి లేని వారి చేతిలో నేను చనిపోవాలా అని దేవుణ్ణి అడిగినప్పుడు అక్కడ ఆ భూమి నుండి ఆయనకు ఒక ఓటను చూపించాడు. అందుకని ఆ ఓట పేరు ఏంటాడు, పిలిచిన వాని ఓట అని పేరు పెట్టాడు. అనగా నీటిలో నుంచి అతని ఆ భూమిలోంచి నీరు వచ్చింది, ఆయన దప్పిక తీర్చబడింది. కనుక ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, మన ప్రభువుని పిలిచినప్పుడు, ప్రభువుని మనం వేడుకున్నప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, మన ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి అవసరతలో ఉన్నా ఆయన మన అవసరతలు తీర్చగలిగిన వాడు. ఏలియాని కాకుల ద్వారా ఆ ఆహారం పంపించి పోషించాడు, విధవరాల ద్వారా 3 సంవత్సరాలు పోషించాడు. కనుక మన దేవుణ్ణి మనం పిలిచినప్పుడు, మన జీవితంలోకి ఆహ్వానించినప్పుడు ఆయన మన అవసరతలు తీర్చగలిగిన వాడు. కనుక ప్రియమైన సంగమా, మొదటిది ఆ ఏడ్పు. అనగా మనం ఎప్పుడైతే మన యొక్క జీవితంలో మన దేవుని మాటకి వినకుండా విధేయత చూపకుండా ఉంటామో మన దుఃఖాన్ని అనుభవిస్తాం. ఆయన మాటకు విధేయత చూపిస్తే ఆ ఏడ్పుని నాట్యంగా మారుస్తాడు. రెండోదిగా యూనిటీ, ఐక్యత కలిసి ఉన్నప్పుడు ఆ విజయం ఉంటుంది, యూనిటీ లేకపోతే అపజయం ఉంటుంది. అలాగే ఆయన మీద ఆధారపడితే మన అవసరం తీర్చబడతాయి, మనం ఆయన మీద ఆధారపడకపోతే మన అవసరం తీర్చబడదు. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, ఈ కొద్ది మాటలు విన్న ప్రతి బిడ్డని మమ్ములను మీరు దీవించి సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని మీ కృపాస్తాలకు మా బిడ్డలందరినీ అప్పగిస్తూ, అయ్యా మరొకసారి తల్లులైన వారందరినీ దీవించమని అడుగుతున్నా. అయ్యా ఇదిగో నాయన ఎండ తీవ్రతను బట్టి బిడ్డలకు కావాల్సిన భద్రత, క్షేమాన్ని దయచేయమని, విదేశాల్లో ఉన్న మా బిడ్డలు కూడా దీవించమని మా ప్రభుని యేసు నామములో విశ్వాసముతో ఈ మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి తోడైండి దీవించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించును గాక.